హాయ్ అండి. నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు కదా! ఈ వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను మా విలేజ్‌లో ఉన్న శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చాను. రండి టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంటి శివాలయం టెంపుల్ అంది కదా! ఇక్కడ 2 టెంపుల్స్ కనిపిస్తున్నాయి అనేసి మీరు అనుకుంటున్నారేమో. ఇంకొక టెంపుల్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్‌లో పేరు చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. టెంపుల్‌కి వచ్చాను కదా! పూజ చేయించుకోనికి వచ్చాను అనేసి మీరు అనుకున్నారేమో. అదేం లేదండి. వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను మొక్కలు నాటడానికి వచ్చాను అనేసి. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద బండరాయిలు ఉన్నాయండి. ఇవన్నీ తీసేస్తూ మొక్కలు నాటుతున్నా. ఎందుకంటే నాకు మొక్కలు నాటడం చాలా ఇష్టం. నేను లాస్ట్ ఇయర్ కూడా మా విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర మొక్కలు నాటాను. ప్రజెంట్ ఈ ఇయర్ కూడా మా విలేజ్లో ఉన్న శివాలయం టెంపుల్ దగ్గర మొక్కలు నాటుదామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి మొక్కలు తీసుకొని వచ్చానండి. ఈ మొక్కలన్నీ ఎక్కడివి అనేసి మీరంతా అనుకుంటున్నారేమో. ఈ మొక్కలు మా ఇంటి దగ్గర నేను పెంచుకున్న చెట్ల నుండి కొమ్మలుగా కట్ చేసి అవి కొమ్మలు మళ్ళీ మా ఇంటి దగ్గర పెట్టేసి అవి మొక్కల్లాగా తయారైన తర్వాత నేను టెంపుల్ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నా అండి. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడ మనకి పూల మొక్కలు కనిపిస్తే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. నాకైతే ఏ టెంపుల్కి వెళ్ళినా సరే పూల మొక్కలు కంపల్సరీ ఉండాలి అనిపిస్తుంది. టెంపుల్స్ దగ్గర పూల మొక్కలు ఉంటే టెంపుల్కి వచ్చిన భక్తులకైనా పూజారికైనా దేవుడికైనా చాలా సంతోషం అనిపిస్తుంది. కేవలం నేను అదే ఉద్దేశంతో టెంపుల్ దగ్గర మొక్కలు నాటుతున్నాను అంతే తప్ప మీరు నన్ను ఏదో గొప్పలు చెప్పుకోనికి లేదా యూట్యూబ్ కోసం అని మాత్రం అనుకోకండి. నాకు చిన్నప్పటి నుండి మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం అండి. మా ఇంటి దగ్గర కూడా నేనే మొక్కలు పెంచుకుంటూ ఉంటాను. అయినా పూలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి. ముఖ్యంగా మా లేడీస్కి అయితే ఎన్ని పూలు ఉన్నా సరే ఇంకా చాలు అని అస్సలు అనిపించదు. అలాంటిది దేవుడు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే టెంపుల్ దగ్గర పూల మొక్కలు నాటడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా సాటిస్ఫై అయ్యాను. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇంకొక టెంపుల్ పేరు చెప్తాను అనేసి చెప్పాను కదండి. అదేనండి చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.